రైతు నవ్వితే దేశం నవ్వుతుంది, దేశం బాగుపడుతుంది. కానీ రైతు కష్టం ఎవరికి తెలుసు? గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు పెట్టుకుంటున్న మన రైతు పండించినోడికి పైసా లేదు, దళారికి లాభం, పెట్టుబడి ఖర్చు ఎకరాకి 30 నుంచి 40 వేలు. కానీ మార్కెట్లో ధర చూస్తే రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కూరగాయలు ఎంతో కష్టపడి మార్కెట్కి తరలించాక ధర నిర్ణయించేది మాత్రం దళారులు, రైతుకు మాత్రం శ్రమే. వంకాయలు పండించాం. వంకాయలు 70 సెంట్లు వేసాం. మార్కెట్ తెచ్చాం. ఏ రోజు ఏ రేట్ అమ్ముతామో తెలీదు. ఇప్పుడు 300 తోలేమే, 200కి ఇస్తున్నాం. ఇంకా 150 కూడా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు అడిగినంత రేటుకి ఇచ్చేవలసిందే. వాళ్ళు ఎంతకి అడిగితే అంతకి ఇవ్వాలి. నష్టమే ఏం చేస్తాం? పచ్చి వ్యాపారం ఇది. మళ్ళీ తిరిగి కొట్టుకెళ్ళలేం కదా, సరిపోద్ది. వాళ్ళు అడిగినంతకి ఇవ్వాల్సిందే. ఈ వీడియోలో ఒక రైతు తన పండించిన పంటను మార్కెట్కి తీసుకొచ్చాక అతను చెప్పిందే రేటుకి ఎవరు కొనే పరిస్థితి అక్కడ లేదు. అక్కడ దళారులే ఎంత చెప్తే అంతే. 100 అంటే 100, 150 అంటే 150, 200 అంటే 200. అంత పరిస్థితికి వచ్చింది మన రైతు కష్టం. మన దేశానికి వెన్నెముక రైతు. కానీ ఈ వీడియోలో చూసినట్లు 70 సెంటుల్లో పండించిన రైతు ఆ వంకాయలు నానా కష్టాలు పడి పండించిన ధర రాలేదు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అయ్యా వంకాయలు పండించాను, రేట్ రాలేదు, మందులకు కూడా రావడం లేదు, ఎలాగ మరి బతకాలి చెప్పలేండి మీరేని. కూరగాయల రేట్లు దాని ధరలు ప్రజెంట్ ఎలా ఉన్నాయి సార్? ప్రస్తుతానికి అల్లం పేస్ట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇలాంటి ఆకుకూరలే తక్కువ రేట్లు ఉన్నాయి. అంతే, మిగతావన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఈ వీడియోలో మనం గమనించినట్లయితే మన సాధారణ పౌరులు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటున్నప్పుడు ధరలు చాలా విపరీతంగా ఉన్నాయి. కానీ రైతు అమ్మేటప్పుడు మాత్రం ఆ ధరలో పావలా వాటా కూడా రావటం లేదు. అయితే ఈ మధ్యలో ఉండే డబ్బులు పెంచింది అంతా దళారులే. ఈ పెంచిన అమౌంట్ సాధారణ కామన్ మ్యాన్స్ కొనేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే రైతులు అమ్మేటప్పుడు మాత్రం ఇంకా ఇబ్బందిగా ఉంది. అయితే ఈ మధ్యలో ఉండే అమౌంట్ అంతా ఎవరికి వెళ్తుంది అంటే దళారులకు వెళ్తుంది. ఈ దళారులే హ్యాపీగా ఉంటున్నారు. ఇటు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతు కూడా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇక్కడ బాగుపడేది మాత్రం దళారులే. ఇది మీకు మేము కళ్ళకు కట్టినట్లుగా చూపించాము. సామాన్యుడి గొంతు, PRTV సామాన్యుడి గొంతు. ఇప్పుడు కూడా సామాన్య మనుషుల కోసం ఆలోచించే ఈ ఛానల్. అందుకని మా ఛానల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతుండండి. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మాకు కామెంట్ చేయండి. మేము నిజాన్ని నిర్భయంగా వ్యాపారస్తులు ఎప్పుడు పోడు, ఆయన లాభానికే వర్క్ చేస్తాడు. ఈ వ్యాపారస్తులు ఎంత రోడైనా. కానీ రైతు అయితే ఏటికి అనుకోవడానికి పనికి రాడు. కూళ్ళు పెరిగిపోయి, గుండ్ర రేట్లు పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయి. మన దేశంలో రైతు బాగుండాలి అంటే దళారు వ్యవస్థను నిర్మూలించాలి. కోల్డ్ స్టోరేజ్ను ఎక్కడికక్కడే పెట్టాలి. రవాణా ఖర్చుల్ని తగ్గించాలి. రైతుకు యూరియా, ఎరువులు ఇవన్నీ కూడా తక్కువ ధరలో ఉండేటట్లుగా సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చి రైతును ఆదుకోవాలి. రైతును ఆదుకుంటే దేశాన్ని ఆదుకున్నట్లే. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకని PRTV సామాన్యుడి గొంతు రైతుల తరపు గవర్నమెంట్ని ప్రార్థిస్తుంది. ఎలాగైనా ఆ రైతుకి హెల్ప్ చేయమని సవినయంగా కోరుతుంది. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి.